ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరింత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ కన్నీటితో దేవుని పాదాల దగ్గర పెడదామండి. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దు. ఎవరితోనన్నా గొడవ అయితే వాళ్ళతో మొదట సమాధాన పడండి. అది భర్త అయినా, భార్య అయినా, అత్తమామలైనా, ఆడపడుచులైనా, ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, ఎవరైనా సరే ఏదైనా విషయంలో ఈ గడిచిన దినంలో ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే, గొడవ పడితే మొదట వాళ్ళతో సమాధాన పడింది తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. అలా సమాధాన పడకుండా మనం ఎంత భారంగా, ఎంత కన్నీరు కార్చినా కూడా ఆ ప్రార్థన దేవుని దగ్గరకు చేరదు. ఎందుకంటే మన మనసులో వాళ్ళతో సమాధాన పడలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుని దగ్గరకు చేరదు. కాబట్టి మనసు ఫస్ట్ మనం ఏ కల్మషం లేనిదిగా మన మనసుని ఉంచుకోవాలి. అప్పుడే తండ్రి శ్రద్ధగా వింటాడు. మన సమస్యకి తండ్రి త్వరగా జవాబిస్తాడు, పరిష్కారం పంపిస్తాడు. కాబట్టి ప్రార్థన మాత్రం అందరూ ప్రార్థన అలవాటు చేసుకోండి. తగ్గింపు ప్రార్థన నుండి మనకి తగ్గింపు అలవాటైతే ఇక మిగతా విషయాల్లో తండ్రి ఆటోమేటిక్గా మనకి తగ్గింపు అనేది అలవాటు చేస్తూ ఉంటాడు, మనకు నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి హృదయాన్ని కఠినపరుచుకోవద్దండి. తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి, నేనెందుకు తగ్గాలి, నేనెందుకు సారీ చెప్పాలి, నేనెందుకు వాళ్ళతో మాట్లాడాలి, అదంతా అపవాది ఆలోచన, అపవాది మైండ్ సెట్, అపవాది హృదయం అది. కానీ మన తండ్రిది అలా కాదు. ఎందుకంటే అంత సిలువులో కూడా తండ్రిని ఎంత హింసించారు, ఎంత హేళనగా మాట్లాడారు. అయినా సరే వాళ్ళ తరపున తండ్రి క్షమాపణ అడిగాడు. సరే ఎంత తగ్గింపండి తండ్రికి, వాళ్ళ తరపున క్షమాపణ అడిగాడు. అలాంటి ఆ హృదయం మనకు కూడా రావాలి. అదే తండ్రి కోరుకునేది. అంతకన్నా మన నుండి ఆశించేది ఏమి లేదండి తండ్రి. మనం ఏమి ఇవ్వగలం తండ్రికి అసలు? కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఏ పాటి వారమయ్యా, ఇంత చక్కటి భద్రత మాకివ్వడానికి మేమే పాటి వారం. నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ? నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి, నేనే పాటిదాన్నయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. బిడ్డలు తెచ్చిన ప్రార్థన అవసరతలు, బిడ్డలు పెట్టిన ప్రార్థన అవసరతలు నా ప్రభావ మీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. ప్రార్థనలు ఎవరైతే ఏకీభవించారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభావ, కుటుంబాల్లో ఒకవేళ కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు ఉంటే యేసు నామములో తీసివేసిన తండ్రి మీ శాంతి సమాధానంతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నాయి అయ్యా, అనేక మంది యుద్ధాల్లో మరణిస్తున్నారు, అనేక మంది యుద్ధాల్లో గాయపడుతున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా మరణించారు. ఎన్నో వార్తలు మేము చూస్తాం. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మా మీద దృష్టి పెట్టి, మా మీద జాలిపడి, మా మీద కనికరపడి ఇంత గొప్ప ధన్యత మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి మేమే పాటి వారమయ్యా మీ దృష్టిలో ఉండడానికి, మేమెంతటి వారమయ్యా ఇంత గొప్ప ధన్యత మాకివ్వడానికి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో మాకు తెలియట్లేదు నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అని చెప్పిన దేవా, వెర్రివాళ్ళం నా తండ్రి. అజ్ఞానుల వల్లే సమయాన్ని పోగొట్టుకుంటున్నామయ్యా. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన దేవా, మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. సమయాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు, మీరెంత క్షమించారు, మీరెంత ప్రేమించారు నా తండ్రి. శత్రువులను కూడా ప్రేమించారు నా ప్రభు. మిమ్మల్ని హింసించే వాళ్ళని కాసేపు ఉంటే ఇంక ప్రాణం పోయి ధనంగా, అంత బాధలో కూడా నా తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు, వీరిని క్షమించమని ఎంత గొప్పగా నా ప్రభు, ఎంత గొప్ప మనసు నా తండ్రి మీది. ఎంత సున్నితమైన మనసు, ఎంత జాలిగల మనసు అయ్యా. ఆ మనసే మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఓర్పు నా ప్రభు మాకివ్వండి నా తండ్రి. మీ సహనం నా తండ్రి మాకివ్వండి అయ్యా. క్షమించే మనసు నా తండ్రి
మాకు అనుగ్రహించు నా ప్రభా. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి. మిమ్మల్ని ఎలా వెంబడించాలి మాకు నేర్పించండి నా ప్రభా. దారి తప్పిపోతున్నాం తండ్రి. మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, మందిరానికి వెళ్తున్నాము, అన్ని విషయాల్లో జాగ్రత్తగానే ఉన్నాము అనుకుంటున్నాం, కానీ మాకు తెలియకుండానే జారిపోతున్నాం, మాకు తెలియకుండానే దారి తప్పిపోతున్నాం అయ్యా. మాకున్న అపవాది నా తండ్రి, అపవాది దారిలో మేము వెళ్లకుండా నా ప్రభా మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడుచుకునే హృదయాన్ని, భయాన్ని, భక్తిని మాలో కలిగించండి నా తండ్రి. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి. లోకాన్ని వెంబడిస్తున్నారయ్యా అనేక మంది. మీరు మిమ్మల్ని వెంబడించమంటే లోకంలో పడిపోతున్నారు. బిడ్డల హృదయాలు మీ వైపు తిప్పినా ప్రభా ప్రతి ఒక్కరు మిమ్మల్ని వెంబడించే హృదయాలను మాకు అనుగ్రహించండి. ఎవరెవరు నా ప్రభా రక్షణ పొంది, మారు మనసు పొంది, మీ రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకొని మరలా లోకంలోకి జారిపోతున్నారు. ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఒక గద్దింపు చేసైనా సరే మరలా మీ వైపు వారి హృదయాలు తిప్పమని అడుగుచున్నామయ్యా. మీరు అక్కడ అతి సమీపంలో ఉందని అనేక మంది మీ బిడ్డల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవా, మమ్మల్ని సరి చేసుకోమని చెప్తున్న దేవా, మీకే స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన తండ్రి, వారి హృదయం ఎలా ఉంది, వారు సిద్ధపాటు కలిగి ఉన్నారా లేదా, జాగ్రత్తగా ఉన్నారా లేదా అని గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా ప్రభా బిడ్డలకు ఆ గ్రహింపు వచ్చింది నా తండ్రి. లోకంలో ఉండకుండా ఉంటే వెచ్చగానైనా ఉండండి, లేదా చల్లగానైనా ఉండండి, కానీ నులివెచ్చని స్థితిలో ఉండొద్దని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ నేను చల్లాడిపోయాను, లేకపోతే లోకంలో ఉన్నానా, నా దేవుల్లో ఉన్నాను, రెండిట్లో ఉన్నానా అని గ్రహించుకొని సరి చేసుకునే హృదయాలని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ వాక్యం ప్రకారం ఎలా జాగ్రత్తగా నడవాలో మాకు నేర్పించండి నా ప్రభా. ఓర్పు, సహనాన్ని నా తండ్రి, శాంతి, సమాధానంతో మమ్మల్ని నింపండి నా తండ్రి. సున్నితమైన మనసును మాకు అనుగ్రహించండి నా ప్రభా. బిడ్డలు నా ప్రభా ప్రతి విషయంలో నా తండ్రి మీరు చూస్తున్నారనే భయము కలిగి ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభా కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులు నా ప్రభా మాంసపు గుండెని మాకు అనుగ్రహించండి. మా కళ్ళ ముందే ఆపదలో ఎంతో మంది ఉన్నా సరే, మా కళ్ళ ముందే నా ప్రభా అవసరతలో ఉన్నా, మా కళ్ళ ముందే కష్టంలో ఉన్నా కూడా వాళ్ళ మీద మాకు కనికరం కలగట్లేదు నా తండ్రి. అది మీ మనసు కాదయ్యా, అపవాది మనసు నా తండ్రి. అపవాది మనసు మాలో నుంచి తీసివేసిన ప్రభా మీ జాలి గల మనసు నా తండ్రి, సున్నితమైన మనసు నా ప్రభా, కనికరముకు దయ కలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు అక్కడ సమయంలో ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా మిమ్మల్ని తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు మీ వైపు తిరగాలి. మా చుట్టుపక్కల అనేక మంది నా తండ్రి మీ వైపు తిరగకుండా లోకంలో ఉండిపోతున్నారు నా ప్రభా. మేం చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు ఆలకిస్తారయ్యా. వారి హృదయాలు మీరు పట్టుకుంటేనే ఖచ్చితంగా వాళ్ళు మీ సన్నిధికి వస్తారు నా తండ్రి. బిడ్డల హృదయాలు మీరు పట్టుకుని నా ప్రభా మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యల గురించి ఎవరైతే నా ప్రభా ప్రార్థించమని అడిగారో నా తండ్రి, ప్రతి ఒక్కరు వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే ఆ కుటుంబం సమృద్ధిగా పొందుకుంటారయ్యా. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి పని, వారు చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని మీ కృపను బట్టి నా ప్రభా సంపూర్ణ ఆశీర్వాదాలు బిడ్డలకు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం ఉంది కాబట్టి యాకోబు గారు క్రమక్రమంగా అభివృద్ధి చెందారయ్యా. యాకోబు గారు అంత గొప్పవారు కాదు నా తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన జాలిగల దేవా, పక్షపాతి కాని దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసినా కూడా ఏదో ఒక లోటు అనేది ఉంటానే ఉండింది. ఎలా వస్తున్నాయి డబ్బులు, ఎలా ఖర్చు అయిపోతున్నాయో కూడా తెలియదు నా తండ్రి. ఆ పరిస్థితి నా ప్రభా మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మొదట మీకు ఇష్టలుగా జీవించే హృదయాలు బిడ్డలకు ఇచ్చిన ప్రభా, మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెతికే హృదయాలని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితి మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన ప్రభా అభివృద్ధి పరచమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పుల బాధతో బాధపడుతున్నారయ్యా. అయ్యో అప్పులు కట్టలేకపోతున్నామమ్మ, వడ్డీలే కడుతున్నాం, వడ్డీ కూడా కట్టలేకపోతున్నాం అని ఎవరైతే నా ప్రభు ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. తెలుసో తెలియకో ఈలో ఒక జ్ఞానంతో నా ప్రభు అప్పులు చేసామేమో నా తండ్రి. మీరు తప్ప మాకెవరున్నారయ్యా. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి.
అప్పు తీరే దారి ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాను నా తండ్రి. మీరు దారి చూపిస్తేనే వారి అప్పు త్వరగా తీరిపోయింది నా ప్రభా. మీరు నా తండ్రి ఆ ద్వారాలు తెరిస్తేనే నా ప్రభా బిడ్డలకు ఒక ధైర్యం వచ్చింది నా తండ్రి. కష్టపడి పని చేయాలనే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. కుటుంబాన్ని పట్టించుకోకుండా నా ప్రభా, కుటుంబాన్ని నా ప్రభా బిడ్డలను పట్టించుకోకుండా, కుటుంబ పోషణ బాధ్యత తీసుకోకుండా ఎవరైతే నా తండ్రి బిడ్డలు లోకంలో పడిపోయారో నా తండ్రి, వారికి ఒక గద్దింపు చేసైనా సరే నా ప్రభా వారి బాధ్యత వారికి తెలిసేలా వారి హృదయాన్ని నా ప్రభా తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి కుటుంబాల్లో కావలసిన ప్రతి అవసరత నా ప్రభా మీ కృపలో తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా ప్రతి విషయంలో నా తండ్రి మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో బిడ్డలకు గ్రహింపు మీరు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకోండి. మీకు మనస్ఫూర్తిగా ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు నేర్పించండి అయ్యా. దావీదు వలే నా ప్రభ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందు నుంచి అంత రాజైన అప్పటికి కూడా ప్రతి రోజు నా తండ్రి దినమునకు 7 మార్లు నా ప్రభు మిమ్మల్ని ఆరాధించండి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. దావీదు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా. ఆయన ఆశ నా తండ్రి ఆ రీతిగా మిమ్మల్ని స్తుతించాలి, ఆ రీతిగా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతి దినము ప్రతి క్షణం కూడా ఎంత కొంచెం సమయం దొరికినా సరే ఆ సమయం నా తండ్రికి ఇవ్వాలి. నా ఆలోచన మొత్తం నా తండ్రి మీద పెట్టాలనే ఆలోచన ధ్యాస ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకున్నా ప్రభా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి కృతజ్ఞత హృదయాలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా సరే నా తండ్రి, శ్రమల గుండా వెళ్తున్నా సరే నా తండ్రి, యోబు గారి వలె ఎలా ధైర్యంగా ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దినమంతే కోల్పోయాడయ్యా, అయినా సరే భయపడలేదు, అయినా సరే అవిశ్వాసిగా మారలేదు నా తండ్రి. ఎంత ధైర్యం ఇచ్చారు, ఎంత విశ్వాసం ఇచ్చారోనయ్యా. యోబు గారంత యథార్థవంతులం కాదయ్యా, ఆయనంత నీతిపరులం కాదే కాదు నా తండ్రి. అయినా మీరు పక్షపాత చూపన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. శ్రమంలో నా ప్రభ సమస్యల్లో ఎవరైతే ఉన్నారో ఆ సమస్యల గురించే ఆలోచిస్తా, ఎవరైతే ఆరోగ్యం పాడు చేసుకుంటారో, దుఃఖంలో ఉన్నారు, మానసికంగా వేదన పడుతున్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రభ యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో మీరు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలైనా సరే నేను భయపడను, నా తండ్రి నాకున్నాడు కదా. నడి సముద్రం వంటి సమస్యలో నేను మునిగిపోయి ఉన్నా సరే ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నా తండ్రిన ఆయన ప్రజలను నడిపించాడు. నన్ను కూడా నా తండ్రిని క్షేమంగా ఈ సమస్యల నుంచి బయట తీసుకొస్తాడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా నా తండ్రి ఇంకా అనేక మంది నా ప్రభా తగ్గింపు ప్రార్థన అనేక మందికి చేరాలంటే అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి, నా మాట కాదయ్యా, మీ చిత్త ప్రకారమే జరిగించండి నా తండ్రి. ఎవరెవరు మీ దృష్టిలో ఉన్నారు, ఎవరెవరు మీ తలంపుల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రభా ప్రార్థన చేరవేయమని అడుగుచున్నాం నా తండ్రి. విత్తువాడను నేను, నీళ్లు పోయేవాడు అప్పుల్లో, కానీ వృద్ధి చేయవాడు క్రీస్తే కదా అని పౌలు గారు చెప్పిన రీతిగా నా తండ్రి మీరిచ్చిన తలాంతును బట్టి నా ప్రభా మరి పెడుతున్నాను వీడియోలు, కానీ అది వృద్ధి చెందాలంటే, అందరికీ చేరాలంటే అది మీ చిత్తమేగా నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు, 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ పిల్లలు, బీటెక్ వాళ్ళు నా తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు, స్కూల్ పిల్లలు 1st క్లాస్ నుంచి నా ప్రభా ఇంకా చదువుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ ఎగ్జామ్స్ మంచిగా రాయాలంటే ఏదో ఒక జ్ఞానం బిడ్డలకు వద్దు నా ప్రభా, మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎలా చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా రాయాలి, ప్రతిదీ కూడా మీ జ్ఞానం అయితేనే బిడ్డలకు ఆ గ్రహింపు వచ్చింది నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది అయ్యా సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. సొలొమోన్ గారు అంత గొప్పవారం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు చెప్పిన మాట నా తండ్రి, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా వారు నన్ను అడగండి అని మీరు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు నా ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి
మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. సోమరులుగా బిడ్డలు ఉండకుండా నా తండ్రి, ఎగ్జామ్స్ అని భయపడకుండా, టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. హాస్టల్లో ఉండి చదువుకున్న బిడ్డలకు కూడా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారి చుట్టూ, వారి హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా ప్రభా. పనుల్లో, వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. ఎలా చదవాలి, ఎలా రాయాలి, ఎలా కష్టపడాలి నా ప్రభా, ఆ చురుకుదనాన్ని మీరిస్తేనే నా తండ్రి. మేము ఎంత చెప్పినా మా మాట వినరయ్యా, కానీ ఆ చురుకుదనాన్ని, ఆ ఆసక్తిని మీరు కలిగిస్తేనే వారి హృదయంలో ఖచ్చితంగా బిడ్డలు కష్టపడతారు నా తండ్రి. మీ బిడ్డలైతే, మీ జ్ఞానం అయితేనే బిడ్డలు పేపర్ ఎంత టఫ్గా వచ్చినా సరే మంచి మార్కులతో నా తండ్రి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారయ్యా. అలాగే ఎవరైతే నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా ప్రభా, ఉద్యోగం చేసేంత అర్హత సంపాదించారంటే, అంతవరకు బిడ్డలు చదువుకున్నారంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మరి ఇక్కడ దాకా తెచ్చిన మీరు ఇక నుంచి ముందుకు తీసుకెళ్లరా? ఖచ్చితంగా తీసుకెళ్తారు అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి నా తండ్రి. ఉద్యోగం ఖచ్చితంగా నా తండ్రి, నేను చేయదగిన ఉద్యోగం మంచి జీతంతో నా తండ్రి నాకు ఇస్తాడు. నా తండ్రి అన్యాయస్తుడు కాడు. సగం దాకా నడిపించి, సగం దూరం నడిపించి నా చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోయే తండ్రి కానే కాదు నా తండ్రి. ఇక్కడ దాకా తెచ్చిన నా తండ్రి ఇక నుంచి ముందుకు తీసుకెళ్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డల్లో బలపరచని మనం అడుగుచున్నాం నా తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్లే వాళ్ళకు కూడా నా తండ్రి మీ జ్ఞానాన్ని పొందుకొని ఇంటర్వ్యూలకు వెళ్ళాలి నా ప్రభా. ఎంతో మంది నా ప్రభా వారి బిడ్డలకి ఉద్యోగాల కోసం ప్రార్థించమని అడిగారు. నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగిందని బిడ్డలు నా తండ్రి అనుకుంటున్నారు. వారి ఆలోచన మార్చి వేసిన తండ్రి, కార్యం చేసేది మీరు, అద్భుతం చేసేది మీరు, స్వస్థత ఇచ్చేది మీరు నా తండ్రి, ఒక దారి చూపించేది మీరు అని ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే వారి బిడ్డల ఉద్యోగాల కోసం ప్రార్థించమని అడిగారు, అమ్మా దూరదేశంలో ఉందమ్మా, ఉద్యోగం లేదమ్మా, చాలా ఇబ్బందిగా ఉందని ఏ తల్లి అయితే ప్రార్థించమని అడిగిందో, తమ్ముడు ఉద్యోగం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, బిడ్డల ఉద్యోగాలు పొందుకోవాలని ఏ తల్లిదండ్రులు అయితే ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మీ దగ్గరకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో బిడ్డలు పంపించొద్దు నా ప్రభా. మీరు పంపరు నా తండ్రి, సమృద్ధిగా ఇచ్చే మీరు పంపిస్తారయ్యా. బిడ్డలు అంత కష్టపడినా ప్రభా అక్కడ దాకా అర్హత సంపాదించారంటే అది మీ జ్ఞానమే నా తండ్రి. వారితో పాటు కలిసి చదువుకున్న అనేక మంది బిడ్డలు సగంలోనే ఆగిపోయారేమో, సగంలోనే వారి చదువు ఆపేశారేమో, కానీ మీ బిడ్డలు మీరు ముందున్నారు కాబట్టి నా ప్రభా ఇంత దూరం ఇంతగా చదువుకున్నారు నా తండ్రి. మరి ఉద్యోగాలు ఇచ్చేది కూడా మీరే కదా నా తండ్రి, వారికి దారి చూపించాల్సింది మీరే కదా నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత, మీకు చెప్పే అర్హత నాకైతే లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డలు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థించమని అడిగారు, యేసు నామంలో బిడ్డలు త్వరలోనే నా ప్రభా ఆ ఉద్యోగాలు పొందుకునే అద్భుత కార్యాన్ని మీరు చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసంలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంటర్వ్యూ దాకా వెళ్తున్నారు, లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి సెలెక్ట్ అవ్వట్లేదని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డలకు నా ప్రభా, ఒకవేళ ఏదైనా విషయంలో తెలుసో తెలియకో బిడ్డలు జారిపోతుంటే సరిచేసి నా తండ్రి ఆ ఉద్యోగాలు మంచి కంపెనీలో మంచి జీతాలతో నా ప్రభా ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఉద్యోగాలు చేసేవాళ్ళు నా తండ్రి ఆ ఉద్యోగంలో ఇంకా నా ప్రభా క్రమక్రమంగా అభివృద్ధి పరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఉద్యోగం పర్మనెంట్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, రెగ్యులర్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు నా తండ్రి, సమస్తము మీ చేతిలోనే ఉందయ్యా. ఆ ఉద్యోగం ఇచ్చిన మీకు మొదట మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాల బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా యవన కాలంలో మీ కాడిని మొయ్యటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవ, యవనస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమని మీరు చెప్పిన మాట బిడ్డలకు ఒక్కసారి జ్ఞాపకం చేయండి నా తండ్రి. ఒక గద్దింపు చేసైనా నా ప్రభా మీకు ఇష్టం లేని పని నా ప్రభా బిడ్డలు చేయనివ్వద్దు నా తండ్రి. అపవాది చేతులు బిడ్డలు పడనివ్వద్దయ్యా. అల్లరితో కూడిన ఆటపాటలు బిడ్డలు చేయనివ్వద్దు నా తండ్రి. ఆ హృదయ గద్దింపు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి యవనస్తుడు యోసేపు వలె పాపము చేసే అవకాశం ఉంది, ఎవ్వరూ చూడట్లేదు. కానీ నా ప్రభా నా తండ్రి మనసు గాయపడితే నా తండ్రిని బాధ పెట్టే పని నేను ఎలా చేయగలను అని పారిపోయాడు నా తండ్రి. ఎంత ప్రేమయ్యా మీ మీద, అదే ప్రేమ ప్రతి ఒక్కరిలో మీరు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా మంచి గుణాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మోయాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఆకర్షణలు ఉన్నా సరే నా తండ్రి వద్ద నేను ఉంటాను.
నా తండ్రి ఆలోచనే నాలో ఉండాలి, నా తండ్రికి ఇష్టంగానే నేను బ్రతకాలి, నా తండ్రి బాధపడే పనులు నేను చెయ్యను అని తీర్మానం చేసుకునే హృదయాలని ప్రతి యవనస్తులకు అనుగ్రహించండి. ప్రతి యవనస్త్రీ ఎస్తేరు అనే తగ్గింపు కలిగిన ప్రభా, మెలకువ కలిగిన తండ్రి, అందరికీ లోబడే హృదయాన్ని, నెమ్మది కలిగిన హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని అని చెప్పిన దేవా, చిన్న బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చిన్నపిల్లల వంటి వారుగా వారిదే పరలోక రాజ్యం అని చెప్పిన దేవా, వారి హృదయాలు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పుడే మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది మీ బిడ్డలు నా ప్రభ మీకు ఇష్టలుగా నా ప్రభ మార్చుకున్నారు నా తండ్రి. మీ చిత్తానుసారంగా బిడ్డలు పెంచారు, మీకు నమ్మకమైన వారిగా బిడ్డలు పెంచిన దేవా మీకే స్తోత్రమయ్యా. వారితో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. ఆయన ఆశ నా ప్రభు మాకున్న చిన్న బిడ్డలు కూడా ఆ రీతిగా పెరగాలని నా తండ్రి. అలా మీకు ఇష్టలుగా చిన్నప్పటి నుంచే మీ మీదే అనుకుని ఎలా పెరగాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి, వారు చేస్తున్న వ్యాపారాన్ని 30ంతలు 60ంతలు 100ంతలుగా ఫలింపచేయండి నా తండ్రి. ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. ఆ వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభు మీరిస్తేనేగా నా తండ్రి. బిడ్డల వారసంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా తండ్రి. గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వద్దయ్యా. అన్యాయంగా వ్యాపారం చేయకుండా, అత్యాశకు పోకుండా, ఉన్నదాంతో నా ప్రభ తృప్తి కలిగి జీవించే హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను కష్టపడి సంపాదించాను అనే గర్వం అహంకారం రానివ్వద్దు నా తండ్రి. తగ్గింపు కలిగి దీన మనసు కలిగి నేనే పాటివాడిని నాకు ఆలోచన ఇచ్చిన తండ్రి నా ముందుండి నన్ను ఎంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడను అనే దావీదు గారు కలిగి ఉన్న ఆ హృదయం నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే కష్టంలో ఉన్నారు, ఎవరైతే అవసరతలో ఉన్నారు వారికి సహాయం చేసే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభ వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంటేనే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. ఇప్పటి వరకు ఒకవేళ ఎన్నిసార్లు పంట వేసినా నష్టమే కలిగింది. కానీ నా తండ్రి ఎవరైతే నా ప్రభా ప్రార్థన అవసరత పెట్టారో నా తండ్రి అవి నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యి, మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి. అమ్మా ఎన్నిసార్లు పంట వేసినా నష్టమే వస్తుందనమ్మా అని ఎవరైతే బాధపడుతున్నారో ఆ నష్టాన్ని యేసు నామములో ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా మీరే ముందుండి బిడ్డలకు నా ప్రభ ఆ గ్రహింపు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఆ జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వేసిన పంట నా ప్రభ సమృద్ధిగా చేతికొచ్చి వచ్చిన పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలన్నా కూడా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. మీకు అసాధ్యమైనది మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభ. ప్రపంచమంతా కరువు ఉంది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది. అంత గొప్పగా ఉండింది నా తండ్రి మీ ఆశీర్వాదం నా ప్రభ. ఆ పంటకి ఏ తెగులు రాకుండా, అకాల వర్షాలు పంట దాకా రాకుండా మీ రక్షణ కంచె పంట చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో యుద్ధాన్ని మీరు కోరుకోరయ్యా, శాంతిని మీరు కోరుకుంటారు నా తండ్రి. మీ బిడ్డల నా ప్రభ ఇబ్బంది పడకుండా, ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా, వారి మీదకి ఎవరు నా ప్రభ శత్రువులు లేవకుండా ప్రతి ఒక్కరి హృదయాన్ని నా ప్రభ కఠినమైన హృదయాన్ని కరిగింప చేసి నా తండ్రి యుద్ధాన్ని ఆపి మనసు బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి. యుద్ధంలో ఎవరైతే నా ప్రభ ప్రాణాలు కోల్పోయారో నా తండ్రి, గాయాల పాలయ్యారు, ఎవరైతే వారి కుటుంబస్తులు కోల్పోయారో మొదట ఆ కుటుంబాల్లో ఉన్న దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి మీ ఓదార్పును బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. గాయాల పాలే హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో నా ప్రభ ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభ యుద్ధంలో ఆ దేశాల్లో ఎవరెవరైతే పనుల కోసం వెళ్ళారో మా దేశం నుంచి ఒక్కసారి బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశానికి నా తండ్రి వారికి ఉన్న ఇబ్బందుల కోసం నా ప్రభ అయిన వాళ్ళని, సొంత వాళ్ళని, బిడ్డల్ని, కుటుంబాన్ని విడిచిపెట్టి నా తండ్రి దేశానికి కష్టపడి పని చేసుకోవడానికి వెళ్ళారు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ భయపడకుండా, టెన్షన్ పడకుండా, ఏ తెగలు నా ప్రభ బిడ్డల దాకా రాకుండా నా తండ్రి నీ పక్కన 1000 మంది పడినను, ఈ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం మీ అంతకు రాదు అని చెప్పిన మీ మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి.
మీ బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వేసిన ప్రభ మరలా క్షేమంగా వారి గృహాలకి వారి దేశానికి చేరుకునేలా మా దేశానికి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే నా ప్రభ అమ్మ కుటుంబాన్ని వదిలిపెట్టి పని కోసం వచ్చానమ్మా, కానీ నేను ఉండలేకపోతున్నాను, నా కుటుంబం నాకు కావాలి, మరలా నేను తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను, ప్రార్థించమని ఎవరైతే అడిగారు ఆ తల్లిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయి. ఆ యజమానురాలకి నా ప్రభ ఆ బిడ్డ మీద జాలి దయ పుట్టించండి. మీ బిడ్డలు ఎవరి దగ్గర అయితే పనులు చేస్తున్నారు ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా నా ప్రభ వారి మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు నా తండ్రి దేశానికి నా ప్రభ బానిసగా అమ్మి వేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. ఒకరికి మా మీద దయ కలగాలన్నా, ఒకరికి మా మీద జాలి కలగాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి. ప్రతి విషయంలో బిడ్డలు మీ మీదే ఆనుకోవాలి. నమ్మకంతో నా ప్రభ పనిచేసే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. చదువు అయిపోయిందమ్మా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది కానీ ఉద్యోగం రావట్లేదని ఏ తల్లైతే ప్రార్థించమని అడిగింది యేసు నామములో నా ప్రభ అతి త్వరలో నా ప్రభ బిడ్డ ఉద్యోగం పొందుకొని ఒక మంచి సాక్ష్యాన్ని మేము పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే నా ప్రభ అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పినదేమో తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటాం నా తండ్రి. మీరు గద్దిస్తున్నా, మీరు హెచ్చరిస్తున్నా కూడా మీ మాట నా ప్రభు మేము పట్టించుకోలేదేమో నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డలు తెలుసా తెలియక చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. ప్రతి ఒక్కరి మీద పసిపిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి. సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించు. మేము ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని మందులు వాడినా, ఎంత మంచి మంచి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే, ఎంత ప్రార్థన చేసినా సరే నా ప్రభ ఆ స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే బిడ్డలు పూర్తిగా కోలుకుంటారయ్యా. జాలిగల దేవ, బిడ్డలకు పశ్చాత్తాపడే హృదయాన్ని వారికి అనుగ్రహించండి. పక్షవాతంతో బాధపడేవాడు, థైరాయిడ్తో బాధపడేవాడు, ఫిట్స్తో, నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షవాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారు, కళ్ళు కనిపించట్లేదని నా ప్రభ, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి బుడగలు, జీర్ణ సమస్యలతో బాధపడేవాడు, మారుతున్న వాతావరణాన్ని ఎండలు పెరిగిన ప్రభ ఎవరైతే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారో నా తండ్రి, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ఫెయిల్ అయిందని నా తండ్రి, గుండె జబ్బులని, ఆస్తమాతో నా ప్రభ, ఇంకా అనేక రోగాలతో నా తండ్రి, అనారోగ్య సమస్యలతో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో నా ప్రభ, చెకప్ల కోసం ఎవరైతే వెళ్తున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి ఆ స్వస్థత మీరిస్తేనే నా ప్రభ బిడ్డలు క్షేమంగా వారి గృహాలకు చేరుకుంటారు నా తండ్రి. ఆ బిడ్డలకు నా ప్రభ మీరిస్తేనే స్వస్థత నా ప్రభ త్వరగా కోలుకుంటారు నా తండ్రి. మీ బలము శక్తి అయితేనే నా ప్రభ బిడ్డలు నా తండ్రి మరలా రోగాల బారిన పడరు నా తండ్రి. తప్పు మాదేనయ్య, బిడ్డల తరపు నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో గొప్పదాన్ని, నేనేదో భక్తి గలదాన్ని అని కాదు, అయినా సరే జాలి గల దేవా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని ఒక మీరెంత విలువ ఇచ్చారు అంతే విలువ నా ప్రభు ఆ వివాహ బంధానికి ప్రతి ఒక్కరూ విలువిచ్చే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే నా తండ్రి ఎవ్వరు వారిని విడదీయరయ్యా. మీరు జతపరిస్తేనే నా ప్రభు మరణించే వరకు ఒకరికొకరు తోడుగా ఉంటారు నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి, భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందనే గ్రహింపు బిడ్డలకు ఇచ్చి ఒకరితో ఒకరు సమాధాన పడాలి నా తండ్రి. ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించు నా ప్రభు బిడ్డలకు నా తండ్రి. మరొకసారి బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ గ్రహించాలయ్యా. అంత గొప్ప తండ్రి, మహాకాశాలు పట్టజాలనంత సింహాసనం మీద ఆసీనులైన నా తండ్రి ఇచ్చే బహుమానం నేను పొందుకోవాలంటే నేను ఎలా జీవించాలి? నాకు అర్హత ఉందా? నా తండ్రి నా మీద కనికరపడాలంటే నేను తగ్గింపుతో ఉండాలి కదా. నా తండ్రికి ఇష్టం వచ్చినట్టు జీవించాలి కదా.
అనే గ్రహింపు జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించండి. ఓర్పు, సహనం, భర్తకు లోబడే మనసు, ఇంటి వాళ్ళకు లోబడే మనసు, నా తండ్రి ఇతరులను గౌరవించే హృదయం, అందరితో సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి అలవాటు చేసి ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయని బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రమై. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నామయ్య. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచుల కంచె వేయండి నా తండ్రి. బిడ్డను భయపడకుండా, టెన్షన్ పడకుండా, అయ్యో ఇదన్నా నిలబడదా, ఇంతకు ముందు 2-3 సార్లు మిస్క్యారేజ్ అయిపోయింది, ఇప్పుడన్నా నిలబడిందా అనే డౌట్ నా ప్రభు బిడ్డలకు రానివద్దు నా తండ్రి. ఆ ఆలోచన అపవాది తెస్తాడయ్యా. అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తెచ్చేది అపవాది నా తండ్రి. అపవాది నుంచి బిడ్డలు విడిపించిన ప్రభు పూర్తి విశ్వాసాన్ని నా తండ్రి బిడ్డలు బలపరచండి. ఖచ్చితంగా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నా తండ్రి అన్యాయస్తుడు కాడు, నా తండ్రి పక్షపాతి కాడు అనే గ్రహింపు బిడ్డలో కలిగించండి నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి. మనుషులైతే చెప్తారు, అమ్మా నీకు నార్మల్ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే నా ప్రభా. అలాగే నా తండ్రి ఏ బిడ్డ కావాలని ఆశ కలిగి ఉన్నారు, మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా. ఆ బిడ్డను పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే నా ప్రభ భర్తను కోల్పోయినా తండ్రి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, బిడ్డల ఫీజులు ఎలా కట్టాలని నా ప్రభ దుఃఖంలో ఉన్నారు, విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన మీ మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలను ఉన్న దుఃఖాన్ని మొదట తీసివేసిన తండ్రి వారికి కావలసిన సమస్తాన్ని మీరు సమకూర్చి సంతోషంతో ఆ కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా ప్రభ ఆ బిడ్డలకి మీరే తల్లి తండ్రి మీరే ఉన్నప్పుడు ఇక వారికి దిగులే ఉంది నా ప్రభ. ఆ బిడ్డల మీద ఎవరు కోపపడకుండా, ఎవరు వారు నా ప్రభ ఇబ్బంది పెట్టకుండా, చులకనగా చూడకుండా నా తండ్రి బిడ్డల మీద అందరికీ ప్రతి ఒక్కరికి జాలి దయ పుట్టించిన నా ప్రభ వారికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ గడిచిన ఈ దినంలో నా తండ్రి మేము కానీ, మా కుటుంబస్తులు కానీ, మా బిడ్డలు కానీ నా ప్రభ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో మీ మనసు గాయపరిచేలా ఉంటే, గాయపెట్టుంటే దయతో క్షమించండి నా తండ్రి. మేము చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ప్రశాంతంగా పడుకునే హృదయాన్ని, ఆ నిద్రని మాకు అనుగ్రహించండి. ఒకనొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఏలియా గారు పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి, అయినా మీరు పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రమయ్యా. సమస్యలన్నీ నా తండ్రికి అప్పగించాను, ఇక నేనెందుకు ఆలోచించాలి, ప్రశాంతంగా పడుకుంటా నా తండ్రి చూసుకుంటాడు అనే విశ్వాసాన్ని, నా చిన్నపిల్లల విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని, మంచి నిద్ర, మంచి కళలు, మంచి దర్శనాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.